హరీష్ రావు చేసినాయని అవాస్తవాలు అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఐన్యూస్ వ్యూవర్స్ కు శ్రీకాంత్ గారికి. నేను ఏమంటే మనం చర్చ పెట్టుకుంటున్నాం గత 10 months కి వెళ్ళి ఐన్యూస్ వాదోపవాదనలు ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలనేది చాలా చర్చ బంకచర్ల మీద, కాళేశ్వరం కమిషన్ మీద, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పెట్టుకుంటున్నాం. నేనేమంటున్నానంటే 2016 లో కాళేశ్వరం ప్రాజెక్టు రెడీ చేస్తున్నప్పుడు మొత్తం పర్మిషన్లు రాలేదు. 9 పర్మిషన్లు వచ్చినాయి. జువాలజికల్ సర్వే, పొల్యూషన్ కంట్రోల్ ది, తర్వాత అంతర్రాష్ట్ర వ్యవహారాలది, బాప్లీది, మహారాష్ట్రది, ఛత్తీస్గఢ్ది, తర్వాత వ్యాప్కోది, జలశక్తిది, తర్వాత సిడబ్ల్యూసిది. ఇలా వ్యాప్కో 667 కోట్లు, దాదాపుగా 700 కోట్లు వ్యాప్కోకే పే చేసినాము. నేనేమంటున్నానంటే బీజేపీ వాళ్ళ దగ్గర 2 నాలుకల ధోరణి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు తప్పు అంటున్నారు. సరే, ఒకవేళ తప్పు అయితే ఆ రోజు జరిగినటువంటి 4 సంవత్సరాల కన్స్ట్రక్షన్ లో ఏ రోజు ఆపడానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? దీని మీద కమిషన్ వేసింది. ఓన్లీ కేసీఆర్ గారి కక్ష మీదనే ఇలా తెలంగాణకు 60-70 సంవత్సరాలు నీళ్లు రాకపోతే ఒక కాళేశ్వరం ద్వారా ప్రయత్నం చేద్దాం, నీళ్లు తీసుకొస్తే అది 36-40 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలంటే ఇప్పుడు పోలవరానికి 13,000 కోట్లు ఇచ్చారు, కాళేశ్వరం డబ్బులు ఇవ్వలేదు. నీళ్లు కాంగ్రెస్ కు రావద్దనుంది, తెలంగాణకు బీజేపీకి నీళ్లు రావద్దనుంది. అంటే తెలంగాణను ఈ దేశంలో ఒక రాష్ట్రంగా చూడలేదు ప్రజలు. ఇప్పుడు 8 మంది గెలిచినటువంటి వాళ్ళు బంకచర్లకే సపోర్ట్ ఇస్తారు. నేను కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు మొత్తం తప్పుల తడకగా ఉన్నది. ఇవాళ మా గౌరవ హరీష్ రావు గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. రేపు అన్ని కాన్స్టిట్యున్సీల 119 కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను, కోచి గారి వైఫల్యాలను మేము ఎక్కడెక్కడ ఎండబెడతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్ లో కాదు, అసెంబ్లీ 2 పార్లమెంట్ కు పంపించి అక్కడ కూడా పెట్టండి, అసెంబ్లీలో కూడా పెట్టండి. చర్చ వాదోపవాదాలు విన్న తర్వాత ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వాస్తవాలు బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంటుంది. 88 పిల్లర్లల్లా 3 పిల్లర్లు కుంగిపోయినాయి. 20 నెలలుగా మీరు సోద్యం చేస్తున్నారు. దాన్ని రిపేర్ చేయండి, దాన్ని మెయింటైన్ చేయండి. అది కేసీఆర్ ఆస్తి కాదు, తెలంగాణ ప్రజల ఆస్తి. నేనేమంటున్నానంటే అవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ డ్యామేజ్ జరిగినప్పుడు ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ప్రతి ఎక్కడ మైక్ దొరికితే అక్కడ మైక్ లో కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది అంటే నేనేమంటుంటే కాళేశ్వరం కూలిపోలేదు. రాబోయే 100 తరాలకు పనిచేస్తుంది. మీరు రిపేర్ చేయించండి. దాని మీద వ్యాప్కో ఏజెన్సీ ఏమి ఇచ్చిందో చూడండి. ఇప్పటికీ మెయింటైన్ చేయండి. అవన్నీ మర్చిపోండి. నేను ఏమంటున్నానంటే మీ గోజి గారు ఇచ్చినటువంటి దర్యాప్తులో, మీ లుకలుకలలో మీరు దర్యాప్తు చేయండి, మీరు యాక్షన్ తీసుకోండి, మీరు ఈడీకి రాయండి, సిబిఐకి రాయండి, అవన్నీ చేయండి. ప్రస్తుతానికి మేడిగడ్డ బ్యారేజీలో మన ప్రజలు, తెలంగాణ ఆస్తి, తెలంగాణ ప్రజలకు జీవనాడి మీరు కాపాడాలి. అక్కడ లభ్యత లేదంటే దానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది, కేంద్ర సిడబ్ల్యూసీ ఏం చెప్పింది, జిఆర్ఎంబి ఏం చెప్తా పాటిస్తూ మీరు కాపాడండి. నేనేమంటున్నంటే మీరు చేసే గోసి గారి కమిషన్ ఇంప్లిమెంటేషన్ సూచనలు చేయండి. కానీ ఇప్పుడు 20 ఏళ్ళుగా వీళ్ళు ఎందుకు ఎత్తిపోయడం లేదు, ఎందుకు ముందుకు రావడం లేదు, అది చెప్పాలి తప్ప నేనేమంటున్నంటే ఇప్పుడు కమిషన్ వాస్తవాలు చెప్పింది అంటున్నారు. సరే, వాస్తవాలు ఒప్పుకుందాం. మేము కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో ఇవే ప్రజెంటేషన్లు ఇస్తాం. కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది, పోలవరానికి ఎన్ని డబ్బులు ఇచ్చింది, కాళేశ్వరానికి ఎన్ని డబ్బులు ఇచ్చింది, ఒకవేళ కేసీఆర్ గారే కూలిపోవాలని కట్టిందా లేదా లాలుచి పడడానికి ప్రజలు తెలియజేస్తారు. నేను ఏమంటుందంటే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి, పార్లమెంట్ లో కూడా పెట్టండి, ఇది పంపేయండి అక్కడికి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు కదా, అక్కడ కూడా వాస్తవాలు తెలవాలి. 60 సంవత్సరాలుగా జిఆర్ఎంబిలో మన వాటా ఏమొచ్చింది, కిందికి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు గోదావరి నది మీద తెలంగాణకు 70 ఏళ్ళు ఎంత వాటర్ తెచ్చిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనం ఎంత తెచ్చుకుంటున్నాము. ఒకవేళ అది ఖరాబ్ అయిపోతే రిపేర్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద, బీజేపీ మీద లేదా? ఎందుకు దాన్ని పదే పదే చూపిస్తున్నారు? రేపు రాబోయే ఎలక్షన్లల్లా ఎంపీడీసీలకు, జడ్పీడీసీలకు, లోకల్ బాడీలకు, మున్సిపల్లకు దిమ్మెదిరిగా సవాల్ వస్తుంది. రేపు మనం లుకలుకలు బయటపడితే అంత కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఉందని ఇది ముందు పెడుతున్నారా? ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సవాల్ విసురుతున్నా కాంగ్రెస్ పార్టీకి. రేపటికి రేపు మీ స్పీకర్